ప్రధానమంత్రి మనస్సులోని భావాలను తెలిపే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి వాసులకు ఆసక్తిగా తిలకించారు. నగరంలోని 30 శక్తి కేంద్రాల ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమం స్ఫూర్తిదాయకమంటున్నారు. బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య యాదవ్, బీజేపీ తూర్పు మండల మహిళా మోర్చా నాయకురాలు విగ్రహాల కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 నుంచి 12 వరకు డిడి ఛానల్లో మేము తప్పకుండా చూస్తున్నాము. 11 నుంచి 11:30 వరకు హిందీలో, 11:30 నుంచి 12 వరకు తెలుగులో వస్తుంది. ఈ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రధాని గారి మనసులోని మాట ఇప్పటికి ఈ రోజుకి 10 సంవత్సరాలు పూర్తయింది. ఈ 10 సంవత్సరాలుగా మేము దీన్ని తప్పకుండా చూస్తున్నాము. దేశంలోని అనేకమైన విషయాలు మనకి మన్ కీ బాత్ ద్వారా తెలుస్తున్నది. ఈరోజు కూడా మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలియజేసుకుంటూ ఎంటర్టైన్మెంట్కి మన భారతదేశం హబ్బుగా తయారు చేయాలని వేవ్స్ 2025 సబ్మిట్ కూడా ఈసారి మన భారతదేశంలోనే జరుగుతుంది. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అమెరికాలో జరిగింది. అలాంటిది మన ఆంధ్రప్రదేశ్లో మన భారతదేశంలో జరిగేదానికి ఈసారి సబ్మిట్ ఇదవుతూ ఉంది. ఎంటర్టైన్మెంట్ని బహుళ ప్రచారం చేసేదానికి ఇట ఎమోషనల్గా కానీ, పాటల రకంలో కానీ, భక్తి రసంలో పాటల్లో కానీ ప్రతి ఒక్కరూ అన్ని రంగాల్లో ముందున్నారు. మన అక్కినేని నాగేశ్వరరావు గురించి కూడా ఈరోజు మనం ప్రధాని గారు తెలియజేశారు. తెలుగు సినీ కథారాయ నాయకుడుగా, అలాగే మహమ్మద్ రఫీ పాటలు పాడే అతను, ఇంకా ఫోటోగ్రాఫర్ గురించి, ఇలా ప్రతి ఒక్కరూ అన్ని రంగాల్లో మన భారతదేశాన్ని ముందుండేదానికి ఉండాలని ఈ 2025 సబ్మిట్ వేవ్ సబ్మిట్కి అందరూ దీన్ని ప్రపంచ దేశాలు మన భారతదేశం వైపు చూపే విధంగా మన ప్రధాని గారు ముందుంచుతున్నారు. ప్రతి ఒక్కరూ ఈ మన్ కీ బాత్ని వీక్షించాలని ప్రతి నెల చివరి ఆదివారం 11 నుంచి వస్తుంది డిడి ఛానల్లో. తప్పకుండా వీక్షిస్తే మన భారతదేశంలోని విషయాలన్నీ మనకి నరేంద్ర మోడీ గారు మనకి డైరెక్ట్గా లైవ్ ద్వారా మనకు పంచుకుంటారు.